శాంతకుమారి అని పేరెట్టుకుంటది, అస్సలు శాంతం ఉండదు. బస్ ఎక్కితే కండక్టర్తో గొడవ, ఆటో ఎక్కితే డ్రైవర్తో గొడవ, ఇంటికి వెళ్తే అత్తతో గొడవ, అత్త లేకపోతే భర్తతో గొడవ, మార్కెట్కి వెళ్తే షాపోడితో గొడవ, గోంగూర అమ్మేవాడితో కూడా గొడవ. గోంగూర కట్టలు 10 రూపాయలకి 5 వేయమంటే ఈవిడ 7 వేయమంటది. కొసరయ్యని 6 వేయమంటే 6 వేయలేదని తిట్టి చిని గోంగూర అరగంట బేరమాడి గోంగూర కట్టలు వదిలేసి వచ్చేద్ది అంతే. శాంతకుమారికి శాంతం ఉండదు, ఆనందరావుకి ఆనందం ఉండదు. ప్రేమ కుమార్ అని పేరెట్టుకుంటాడు, అస్సలు ప్రేమ ఉండదు ఆడికి. పేక కోసేస్తాను రా అంటాడు. మీకు విషయం చెప్పున, న్యాయాధిపతులకి న్యాయం లేదు, అందుకనే ఎవడి ఇష్టానుసారంగా వాడు జీవిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో కూడా చాలామంది ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. మళ్ళీ చదువుతాము చివరి వచనం, నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. చూడండి, న్యాయాధిపతులే ఉన్నారు, రాజు లేడు. న్యాయాధిపతుల కాలంలో న్యాయం జరగట్లేదు మనుషులకి. ఎవడి ఇష్టం వాడిది, ఎవడ మాట వాడిది, ఎవడ పాట వాడిది, ఎవడ పద్ధతి వాడిది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీకు అర్థమయ్యేలా చెప్పనా, నా ఇష్టం నా జీవితం నాకు తెలుసు, నువ్వెవడరా నాకు చెప్పడానికి అనే తత్వం వచ్చేసింది అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు. అందుకే నాశనం అయిపోయారు. ప్రజలు మీకు సీక్రెట్ చెప్తున్నాను, ఎవడిష్టం వాడికి జీవించాడంటే వాడు ఎప్పటికీ బాగుపడ్డు. ఇష్టానుసారమైన జీవితం, ఇష్టానుసారమైన మాటలు, ఇష్టానుసారమైన బ్రతుకు, ఇష్టానుసారమైన ప్రవర్తన, ఇష్టానుసారమైన భక్తి, ఇంకేముంటాయి బాబు, ఇంకేముంటాయి కొంచెం చెప్పు.